సాయికృష్ణ మిస్సింగ్ పై తిరుపతిలో వైసీపీ ధర్నా చేస్తోంది. వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అభినయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాపులకు రక్షణ కల్పించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాపు యువకుడు చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదంటూ నినాదాలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ విచారణ జరిపించాలంటోంది వైసీపీ. తిరుపతి పాత మున్సిపల్ సర్కిల్ దగ్గర నిరసన తెలియజేశారు. కాదే సాయికృష్ణ గారి తల్లి దగ్గరికి వెళ్ళి బేరసారాలు మాట్లాడుతూ వ్యక్తి ఎలానూ చనిపోయాడు, ₹1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, రాజీ చేసుకోండి అని వారు మాట్లాడుతుంటే ఆ మాటలను విన్న తర్వాత మనసు తలుక్కుపోతుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దీనికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ తల్లికి అండగా సమాజం అంతా కూడా ఒక్కటై కదలాలన్న ఉద్దేశంతోనే ఈ రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఎన్నికల్లో కులాన్ని మొత్తం ఒక్కటి చేసి మీకు నేనుంటాను, మీకు ఏ కష్టం వచ్చినా పెద్ద కొడుకులాగా మీ ముందు నేను నిలబడతానని మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఆయన దీని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి కష్టం వచ్చినప్పటికి కూడా పలకని పవన్ కళ్యాణ్ ఇంకా మీరు మామూలు ప్రజలకి ఏమన్నా జరిగితే ఏం పలుకుతారయ్యా అన్నటువంటి సందేహాలు మొత్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికన్నా మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోండి. కనీసం ఆ ఘోషిస్తున్నటువంటి తల్లి బాధను తీర్చేందుకు ఎటు మీరు ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేరు. కనీసం ఈ దారుణానికి పాల్పడినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా డిమాండ్